హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్నే రాయల్ టీ మసాలా అని కూడా అంటారు. ఇది ఇమ్యూనిటీ సపోర్ట్గా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో వాడుకున్న ఒక్కొక్క ఐటమ్స్ గురించి తెలుసుకుందామండి. తులసి, ఇది బాడీలోని స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. అలాగే లంగ్స్కి చాలా మంచిది. అలాగే సొంటి అండి, కోల్డ్ ఫ్లూ సింటమ్స్ని తగ్గిస్తుంది. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఉపయోగపడుతుందండి. అలాగే లవంగాయలు, బ్లాక్ అండ్ వైట్ మిరియాలండి, ఇవి సైనస్ని క్లియర్ చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. అలాగే సోంపు అండి, ఇది గ్యాసు, పొట్ట బ్లోటింగ్ను కూడా తగ్గిస్తుంది. అలాగే నల్ల యాలుకలు అండ్ యాలుకలండి, ఇవి ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే ఇంప్రూవ్ బ్రీత్ ఫ్రెష్నెస్ అండి. అలాగే దాల్చిన చెక్క, ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి. అలాగే హెల్త్ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందండి. జాజికాయ, ఇది లోయర్ యాంగ్జైటీని, నర్వస్ సిస్టమ్ని బాగుండడానికి హెల్ప్ చేస్తుందండి. రోజ్ పెటల్స్, ఇది బాడీ హీట్ని తగ్గిస్తుందండి, మంచి అరోమా ఇస్తుంది, న్యాచురల్ కూలింగ్గా మనకు ఉపయోగపడుతుందండి. ఇది మొత్తం వేసేసుకొని వీటిని మంట మీద ఉంచుకొని సిమ్లో ఉంచేసేసుకొని వీటిని హీట్ చేసుకుందామండి. ఇవి హీట్ అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తూ ఉంటుందండి. ఇవి మనకి సీజనల్ ఇల్నెస్ని తగ్గిస్తుందండి. మంచి హెర్బల్ టీ, బాడీని వర్షాకాలంలో హీట్గా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మనకి బాగా కలుపుకుందామండి కింద నుంచి పైకి ఒకసారి. చక్కటి అరోమా వస్తూ ఉంటుందండి ఇవి వేయించేటప్పుడు. ఇవి వేగేసాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇది ఎంత స్మెల్ వస్తుందంటే ఆ రూమ్ మొత్తం ఈ స్మెల్తోనే నిండిపోతుందండి. అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మసాలా చాయ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. అందులోనే కాస్త టీ పొడి వేసుకుందాం. కలుపుకొని టీ మరుగుతూ ఉందండి. ఒక 1 మినిట్ మరిగించుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పక్కనే ఉంచుకున్న మసాలాని ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలండి. టీ రుచే మారిపోతుందండి టోటల్గా. ఇప్పుడు పక్కనే కాచి పెట్టుకున్న పాలను కూడా మిక్స్ చేసుకుందామండి. అలాగే కాస్త చక్కెర కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని మరిగించుకుందామండి టీని. ఒక్క 2 పొంగులు వచ్చే వరకు ఉంచుదామండి. బాగా కాగేసింది, పొంగొస్తూ ఉంది. ఇప్పుడు టీ పర్ఫెక్ట్గా అయిందండి. దీన్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. మన మసాలా టీ రెడీ అయిపోయిందండి. నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మీకు ఇది నచ్చినట్లయితే శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.